భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు ఆ పరిపూర్ణానంద స్వామి గారిని చూసి కొంచెం బుర్రా బుద్ధి వాడితే బెటర్ ఏమో. తెలుగుదేశంతో పొత్తు ఉంటుందా, జనసేనతో పొత్తు ఉంటుందా, ఈ ఇద్దరితో పొత్తు ఉంటుందా అని చూసుకునేటువంటి వాళ్ళు, ఎంపీ పదవులను ఎమ్మెల్యేలు ఆశిస్తున్నటువంటి మహానుభావులు, బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళది అదే దాంతో ఈ రోజు వరకు ఫీల్డ్లో తిరగరు, ఈ రోజు వరకు గ్రౌండ్ పని చేయరు. పురంధేశ్వరి గారు ఏదైనా సభ పెడితే ఆ సభకి వెళ్ళేసి కాస్త ఉపన్యాసం ఇచ్చేసి వెళ్ళి కూర్చుంటారు అంతే. నియోజకవర్గాల్లో తిరగడం కానీ, ఇళ్లతో సమావేశాలు పెట్టించుకోవడం కానీ, ఇంటరాక్షన్ కార్యక్రమాలు పెట్టుకోవడం కానీ ఏమీ చేయరు. తెలుగుదేశం నుంచి వచ్చాం, మేము ఆ స్థాయి స్ట్రేచర్ మెయింటైన్ చేస్తాం, మేము డైరెక్ట్గా కేంద్ర మంత్రుల స్థాయి లేకపోతే రాజ్యసభ స్థాయిలు లేకపోతే పార్లమెంట్ స్థాయిలు అనే రూట్లో ఉన్నారుగా, గ్రౌండ్ లెవెల్ తిరగరు. వేరే మూలంగా గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలను తిప్పట్ల. పరిపూర్ణానంద స్వామి హిందూపురం నుంచి పోటీ చేద్దాం అనుకున్నారు. ఏం చేస్తున్నారు అక్కడ? పార్టీ కార్యాలయం ప్లాన్ చేసుకున్నారు. రెండో పక్కన ఇంటింటికి తిరగడానికి ఒక 300 మంది సిన్సియర్ కార్యకర్తలను ప్రిపేర్ చేశారు. వీళ్ళు బృందాలుగా వెళ్ళి ఒక 3-4 చొప్పున ఒక బృందంగా వెళ్ళి ఇంటి దగ్గరికి వెళ్ళి ఇంటరాక్ట్ అయ్యి, భారతీయ జనతా పార్టీ ఈ ప్రాంతానికి ఇవి ఇచ్చింది, మళ్ళీ అధికారంలోకి వస్తుంది, మన నియోజకవర్గానికి కావాలంటే ఇట్లాగ చేయగలుగుతుంది, మనకి ఇదిగో నియోజకవర్గంలో ఈ సమస్యలు ఉన్నాయి, కేంద్రంతో ఇవి పరిష్కరింపజేయగలం, ఈ ఒక్కసారికి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి, మేము ప్రూవ్ చేసుకుని చూపెడతాం. ఇది ఇంటింటికి వెళ్ళి కన్విన్స్ చేసేటటువంటి ప్రయత్నానికి ఒక టీంని ఏర్పాటు చేసుకుని సాగిపోతున్నాడు. బట్ మిగతా వాళ్ళకి అదేం పట్టట్లేదు, అదే వింత.